యేసును నమ్ముకున్న రోమా సుంకరి. రోమా ప్రభుత్వ అధికారం క్రింద పన్ను సుంకం వసూలు చేసే ఉద్యోగులను సుంకరులని అంటారు. వివిధ కార్యాలు నెరవేర్చే దళారులు బలవంతంగా ఎక్కువ పన్ను వసూలు చేస్తూ అవినీతి పనులకు పాల్పడేవారు. అందుకు యూదులు వీరిని అసహ్యించుకునేవారు. యేసు ఆ మార్గమును వెళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయిని చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి సమస్తమును విడిచి యేసయ్యను వెంబడించాడు. ఆయనకు గొప్ప విందు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మత్తయి యేసు 12 మంది శిష్యులలో ఒకడు. యేసు తన 12 మంది శిష్యులకు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటానికి వారికి అధికారం ఇచ్చారు. వారిలో మత్తయి ఒకడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని సువార్త ప్రకటించుటకు పంపబడిన వారిలో మత్తయి ఒకడు. మత్తయి సువార్త ఈయనే రాశాడు. యేసుక్రీస్తు వారి పుట్టుకను, జీవితాన్ని మరియు మరణ పునరుద్ధానాన్ని రాస్తూ మత్తయి ఆయనను పాత నిబంధనలోని వాగ్దానము చేయబడిన దేవుని అభిషిక్తునిగా, దేవుని రాజ్యాన్ని తీసుకుని వచ్చిన గొప్ప రాజుగా సువార్తను ప్రకటించారు.